హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బండరాముడు ఊరి పెద్ద దగ్గర ఏం చేస్తాడో చూద్దామా. ఆ రోజు నుండి అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఏ పని చెప్పినా చేసేవాడు. అయినా ప్రతిరోజు తిట్లు తినేవాడు. ఎందుకంటే చేసే పని తెలివి వాడకుండా చెప్పినట్టు రోబోలా చేసుకుంటూ వెళ్ళటం వల్ల ప్రతి పని నష్టం వచ్చేది. ఒకరోజు గ్రామ పెద్ద పక్క ఊరిలో కొంచెం పొలం ఉంది. రాముడిని దగ్గరికి పిలిచి, ఏరు దాటి పక్క ఊరు వెళ్తే మన పొలం ఉంటుంది. అక్కడ కాపలావాడు ఉన్నాడు. ఆ పాలేరు దగ్గరికి వెళ్ళి ఈ ఉత్తరం ఇచ్చి వాడు ఇచ్చినవి తీసుకుని రా అని చెప్తాడు. సరే అని ఉత్తరం తీసుకుని వెళ్ళి పాలేరుకి ఇచ్చాడు. పాలేరు ఉత్తరం చదివి 2 గెలల అరటిపళ్ళు బుట్టలో సర్ది, ఇవి తీసుకుని వెళ్ళి అయ్యగారికి ఇవ్వు. ఇవి ఎర్రబడ్డ వెంటనే తినేయాలి, లేకపోతే పాడైపోతాయి అని చెప్పి పంపిస్తాడు. పళ్ళబుట్ట నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే ఏరు పొంగుతుంది. అక్కడే గట్టు దగ్గర కూర్చుని తెచ్చుకున్న భోజనం తినేసి రేపు పొద్దున్న వెళ్దాంలే అని పడుకుంటాడు. ఉదయం లేచి చూసేసరికి ఏరు పొంగు తగ్గుతుంది. పళ్ళబుట్ట నెత్తి మీద పెట్టుకుని అవతలి ఒడ్డుకు వెళ్ళేసరికి ఇలా అనుకుంటాడు, అవును, పళ్ళు ఎర్రబడితే తినేయమన్నాడు కదా, మళ్ళీ పాడైపోతే తిడతారేమో అని మూత తీసి చూసేసరికి పళ్ళన్నీ ఎర్రగా అవుతాయి. అక్కడే కూర్చుని 2 గెలల అరటిపళ్ళు చాలా కష్టపడి తినలేక తింటాడు. ఇంటికి వెళ్ళి ఖాళీ బుట్ట యజమాని ముందు పెట్టాడు. అతను మూత తీసి చూసేసరికి ఖాళీగా ఉంటుంది. ఇదేమిట్రా, ఖాళీ బుట్ట తెచ్చావు, ఏమీ ఇవ్వలేదా అని అడుగుతాడు. ఏమీ ఇవ్వకపోవడం ఏమిటండి, 2 గెలల అరటిపళ్ళు ఇచ్చాడు అని చెప్పాడు. మరి ఆ పళ్ళన్నీ ఏవిరా అని అడుగుతాడు. ఆ పళ్ళన్నీ ఎర్రపడగానే తినేయాలి, లేకపోతే పాడైపోతాయి, నిల్వ ఉంచకూడదు అన్నాడు. అందుకనే నేను ఉదయం లేచి చూడగానే ఎర్రగా ఉన్నాయి, పాడైపోతాయేమోనని అక్కడే ఉండి తినేసానండి అని చెప్పేసరికి, అదేమిట్రా, అన్ని పళ్ళు ఇంటికి తీసుకురాకుండా తినేస్తావా, ఇంకా నీకు తెలివి రాదు అని ఇష్టం వచ్చినట్లు తిట్టి వెళ్ళిపో అంటాడు. అదేమిటండి, మీ పొలం కాపు ఏం చెప్తే అదే కదా చేశాను, అయినా తిడుతున్నారు అంటూ మొహం తికాలుగా పెట్టి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మమ్మకి ఏం జరిగిందో అర్థమైంది. అయినా ఏం జరిగిందిరా అని అడుగుతుంది. జరిగింది మొత్తం చెప్తాడు. చి, ఇంకా నీకు ఈ జన్మకి బుద్ధి రాదు, వెళ్ళి కట్టెలు కొట్టుకుని బతుకు అని తిడుతుంది. మరి నాకు బుద్ధి ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. వచ్చే జన్మలో వస్తుందిరా అంటుంది. వచ్చే జన్మ ఎప్పుడొస్తుందమ్మమ్మ అంటాడు. అప్పటికే విసిగిపోయి ఉన్నందువల్ల నువ్వు చచ్చాక వస్తుంది, పో అవతలకి అని తిడుతుంది. ఓహో అలాగా, ఇప్పుడు చచ్చడం ఎలా, తొందరగా చచ్చిపోతేనే కదా వచ్చే జన్మ వస్తుంది, వచ్చే జన్మ వస్తేనే నాకు బుద్ధి వస్తుంది. రోజు నాకు చావు రావాలి అనుకుంటూ వెళ్ళి కట్టెలు కొట్టుకుని తెచ్చేవాడు. ఒకరోజు చెట్టు ఎక్కి కొమ్మకి చివరి భాగాన కూర్చుని చెట్టుని కొడతాడు. అదే దారి నుండి ఒక పెద్ద ఆయన, ఒరేయ్, కట్టెలు అలా కొట్టకూడదు, చివరి భాగాన కూర్చుని కొడితే కింద పడి చస్తావు, దెబ్బలు తగులుతాయి, మొదలు భాగాన కూర్చుని చివరికి కొట్టాలి అని అంటాడు. రాము ఇలా అంటాడు, మాకు తెలియదా, ఇన్ని రోజుల నుండి కట్టెలు కొడుతున్నాం అని. మళ్ళీ అలానే కొడతాడు. ఇంతలో చెట్టు కొమ్మ విరిగి కింద పడతాడు. చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. మళ్ళీ పైకి లేచి చెట్టు కొమ్మను తీసి చిన్న చిన్న ముక్కలు కొడుతుంటే వాడి బుర్రలోకి ఒక ఆలోచన వచ్చింది. ఆ పెద్దాయన కింద పడతావు, దెబ్బలు తగులుతాయి అని చెప్పాడు. చెప్పినట్లే జరిగింది, అతను మహాజ్ఞానిలా ఉన్నారు అని పెద్దాయన దగ్గరకు వెళ్ళి, మీరు మహాజ్ఞాని, మీరు చెప్పినట్లే జరిగింది, ముందే ఇలా జరుగుతుందని మీకు ఎలా తెలుసు అని అంటాడు. ఆ పెద్దాయన, లేదురా, నేను మామూలుగానే చెప్పాను అంటాడు. లేదు, మీకు అన్నీ తెలుసు, నేను చచ్చిపోవాలి అనుకుంటున్నాను, అది ఎలాగో చెప్పి పుణ్యం కట్టుకోండి అంటాడు. ఆ పెద్దాయన, అర్రే, ఇంత చిన్నపిల్లాడివి, ఎందుకు చనిపోవడం అంటాడు. నాకు బుద్ధి లేదండి, బుద్ధి రావాలి అంటే నేను చచ్చిన తర్వాత వస్తుంది అని చెప్పింది మా అమ్మమ్మ అంటాడు. రాముకి బుద్ధి లేదన్న సంగతి చెట్టు కొమ్మపై కూర్చున్నప్పుడే పెద్దాయనకి తెలిసింది. ఇలా వదిలేస్తే వీడు ఎలాగో అలా అనవసరంగా చనిపోతాడు అని.
అది అంత సులువు కాదు. నీ తల వెంట్రుకలు తెల్లబడితేనే గాని చనిపోవు. దానికన్నా ఇలా ఉండటమే సులువు అంటాడు. వెంట్రుకలు తెల్లగా చేసుకుంటే చనిపోతామా అండి అంటాడు. పెద్ద ఆయన నవ్వుకుంటాడు. ఏం చేస్తే వెంట్రుకలు తెల్లగా అవుతాయి అని అంటాడు. ఇంటికి వెళ్ళి గడ్డ పెరుగు తిని ఆ పెరుగు తలకి రాసుకో అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మో ఇంటికి వెళ్ళి అమ్మమ్మ నాకు తెల్లని గట్టి పెరుగు కావాలి అని అడుగుతాడు. ఆవిడ సంతోషంతో వీడికి రుచులు కూడా తెలిసేవి కావు, ఇప్పుడు తెలుస్తున్నట్టున్నాయి, పోనీలే అనుకుని ఆవిడ చిక్కటి పాలు తెచ్చి గట్టి పెరుగు చేస్తుంది. ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.